గిరా తిరుగుతుంది జీన్స్ మ్యూజిక్. టోల్ ఏ రైల్వే కాలనీ మీరు చూడాలంటే కంపల్సరీగా మీకు అనేది పేషెన్స్ అనేది కంపల్సరీగా అవసరం అవుతుంది. సో ఈ సినిమాలో వచ్చిందంటే హీరోయిన్ అనేది మౌనవ్రతం పాటిస్తుందని మనకి డౌట్ వస్తుంది. వచ్చిందంటే రండి కూర్చోండి అని చేయడం జరుగుతుంది. టోల్యే రైల్వే కాలనీ మూవీ అనేది చూసి రావడం జరిగింది నరేష్ అన్నది. సో మూవీ స్టోరీ విషయానికి వచ్చినట్లయితే 2 మర్డర్లు జరుగుతాయి. ఆ 2 మర్డర్లకి హీరోకి సంబంధం అయింది. ఇదే స్టోరీ హీరో ఎలా ఆ మర్డర్ని సాల్వ్ చేశాడు, సో హీరోకి హీరోయిన్కి ఈ మర్డర్లో ఏం కనెక్షన్ ఉంది, సో ఇదే స్టోరీ. సో పాజిటివ్ విషయానికి వచ్చి మాట్లాడుకున్నట్లయితే హీరో అనేది నరేష్ అన్న వచ్చిందంటే ఆ స్లాంగ్ కానీ, సో ఓవరాల్ వచ్చిందంటే నరేష్ అనేది యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సో నాకైతే బ్యాక్ టు సుడిగాడు ఫామ్లోకి వస్తే ఇప్పుడు ఆ ఫామ్లోకి వస్తే బాగుంటుందని నాకైతే అనిపించింది. సో నరేష్ అన్న వచ్చిందంటే ఆల్మోస్ట్ వచ్చిందంటే ట్రై చేస్తా ఉన్నాడు. సో సీరియస్ రోల్స్లో, సో థ్రిల్లర్ ఆ జానర్లో ట్రై చేస్తున్నాడు. సో ఓకే సెట్ అవుతా ఉంది. సో స్టోరీ విషయానికి వచ్చినట్లయితే స్టోరీ ఎక్కడో మిస్ అవుతుంది. సో సెకండ్ హాఫ్లో నాకు తెలిసి ఇంటర్వెల్లో వచ్చి మనకు ఓకే ఏదో థ్రిల్లర్ జానర్లో లైక్ ట్విస్ట్ ఉంటుందని నేను యాక్సెప్ట్ చేశాను. కాకపోతే ఏంటంటే స్టోరీ ఇంకొద్దిగా బాగా డెవలప్ చేస్తుంటే బాగుండని నాకైతే అనిపించింది. సో ఈ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్లో వచ్చేందంటే ఆల్మోస్ట్ వాళ్ళకి ఫ్రెండ్స్ క్యారెక్టర్ సెట్ అవ్వలేదని నేనైతే అనుకుంటున్నాను. సో సినిమాటిక్ కానీ ఇవి అంతా కానీ ఓకే బాగానే ఉంది సినిమా అయితే. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీరు వెళ్ళి ఒకసారి చూడొచ్చు, సినిమా అయితే బాగుంది. సో నాకైతే మళ్ళీ నరేష్ అనే బ్యాక్ టు సుడిగాడు, సో కత్తికాంతారావు ఈ సినిమాలో మళ్ళీ చూడాలని ఉంది ఆ ఫామ్లోకి వస్తే. ఇదివరకు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.